12 acres farmland for sale in Audi village, Anudi village. అనుడి విలేజ్ వచ్చేసి గౌరీబిడ్నూర్ తాలూకా వస్తుంది. అండ్ ఇదంతా కూడా చిక్బల్లాపూర్ డిస్టిక్ వస్తుంది. అండ్ బెంగళూరు హెబ్బాల్ నుంచి పర్ఫెక్ట్గా 90 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ ఈ 12 acres ఫార్మ్ ల్యాండ్ ఫర్ సేల్ గురించి ఫుల్ వీడియో వద్దు అనుకుంటే ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా మీకు ఒక ప్రైజింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ నేను చెప్పేస్తాను. లేదంటే వాట్సాప్ చేసిన ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను. లేదు దీని గురించి ఫుల్ డీటెయిల్ కావాలనుకుంటే మాత్రమే ఎంటైర్ వీడియో అంతా చూడండి. ఎందుకంటే నేను ఫుల్ డీటెయిల్డ్గా వీడియో చేయబోతున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో స్టార్ట్ చేయటమే నేబర్స్ ల్యాండ్ నుంచి చేశాను. నేబర్స్ ల్యాండ్ నుంచి చేయడానికి రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ లెవెల్ ఎలా ఉంది అండ్ ఇక్కడ ఏం పండిస్తారు చూపించడం కోసం అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను అనమాట. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ ఇదే. గౌరీబిడ్నూర్ రైల్వే స్టేషన్ నుంచి పర్ఫెక్ట్గా 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. ఇదంతా కూడా హోసూర్ హుబ్లీ కింద వస్తుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఈ 12 acres ప్రాపర్టీలో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది అంటే ప్రస్తుతానికైతే ఎంటీ ల్యాండ్ ఇది. సో ఇక్కడ వాటర్ లెవెల్ ఎలా ఉన్నాయి అండ్ ఫుల్ వీడియోలోకి వెళ్ళాము. దాంతోపాటు ఒక మంచి డ్రోన్ వ్యూ కూడా చూద్దాం. సో ప్రస్తుతానికి నేను స్టార్ట్ చేయటమే నేబర్స్ ల్యాండ్లో స్టార్ట్ చేశాను. ఈ నేబర్స్ ల్యాండ్ ఇదంతా కూడా అరిక ట్రీస్ వేశారు వీళ్ళు. దాదాపుగా ఒక 10 years ట్రీస్ ఇవి. సో ఇప్పుడు నేను ఒకసారి వీళ్ళ ఫామ్లోకి వెళ్ళి వాటర్ లెవెల్ ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఫుల్ హై లెవెల్లో వాటర్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఫుల్ వాటర్ లెవెల్ ఉన్న లొకేషన్ అనమాట. సో ఇది వాటర్ ఇది. సో 3 ఇంచుల వాటర్ అయితే ఈ పొలంలో వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనది పక్క పొలం కాబట్టి స్ట్రైట్గా మన పొలం లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి అంటే పక్కన రైతు నాకు ఇది లిఫ్ట్ చేసి చూపించారు. ఎవరైతే ఇప్పుడు నేను ఈ వీడియో స్టార్ట్ చేశానో ఈ ల్యాండ్ ఓనర్ తను. అంటే ఇక్కడ వాటర్ లెవెల్ ఎలా ఉందనేది జస్ట్ ఒకసారి ఆయన లిఫ్ట్ చేసి చూపించారనమాట. సో వీళ్ళతే కంటిన్యూషన్లో ఈ ల్యాండ్ అంతా కూడా దున్నుకున్నారు. సో ఇక్కడ కూడా జనరల్గా ఏంటంటే వరి పండుతుంది. అంతా కూడా రెడ్ సాయిల్. వరి పండటమే కాకుండా ఈ చుట్టుపక్కల చూస్తే మనకి కొబ్బరి తోటలు ఉన్నాయి. అండ్ నేను వచ్చిన దారిలో అరటి తోటలు ఉన్నాయి. అండ్ కొంతమంది పక్కన వాళ్ళైతే టేకు చెట్లు వేశారు. మళ్ళీ ఇటు సైడు ఇంకా వేరే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీలో వాళ్ళంతా కూడా మొక్కజొన్న చాలామంది వేశారు. అండ్ ఈవెన్ మన ప్రాపర్టీలో కూడా ఎర్లియర్ అంతా కూడా మొక్కజొన్ననే ఉండేది. బట్ ఇప్పుడు కొంత హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పుడు చేయట్లేదు. అండ్ ఓనర్స్ అంతా కూడా తెలంగాణ, హైదరాబాద్ నుంచే దీని ఓనర్స్. అండ్ జనరల్గా బెంగళూరు చుట్టుపక్కల కర్ణాటకలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే జనరల్ ప్రాపర్టీయా అని. సో ఇదంతా కూడా జనరల్ ప్రాపర్టీయే. అండ్ ఇంతకుముందు వీళ్ళు తీసుకున్న వాళ్ళు జనరలే, అంతకుముందు యాక్చువల్ రియల్ ఓనర్ కూడా అంత కూడా జనరలే అనమాట. సో ఆల్రెడీ వీళ్ళు తీసుకోకముందు కూడా అంత జనరలే నడుస్తుంది. అండ్ ఇంతకుముందు ఏదైతే మనము అక్కడ వాటర్ లెవెల్ చూసామో ఆ పైపు బోర్ ఇక్కడ ఉందన్నమాట. ఇది బోర్ ఇది. అండ్ ఈ బోర్ అయిపోయిన తర్వాత వీళ్ళు బోర్డర్కి ఇట్లా ఈ సిల్వర్ ఓక్ ట్రీస్ వేసుకున్నారు. అండ్ ఈ బోర్ దాటిన తర్వాత ఇది మన ల్యాండ్ ఇది. సో రైట్ నౌ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా మన ల్యాండ్. సో మన ల్యాండ్కి ఏంటంటే ఎండింగ్లో, మన ల్యాండ్ ఎండింగ్లో ఒక తుమ్మ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మన 12 acres ల్యాండు. ఈ తుమ్మ చెట్లు కనిపిస్తున్నది మన బోర్డరు. అండ్ తుమ్మ చెట్లు దాటిన తర్వాత అంతా కూడా లేక్ అనమాట. సో లేక్కి అటాచ్డ్గా ఉన్న ప్రాపర్టీ ఏది, అంతా కూడా రెడ్ సాయిల్ ప్రాపర్టీ. అండ్ మంచి పంటలు అయితే ఇక్కడ పండుతాయి అని చెప్పి మనకి వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే నేబర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఈ ప్లేస్కి డిస్టెన్స్ లెంత్ ఎంత ఉన్నాయి, తర్వాత ఈ ప్లేస్ ఎలా ఉందనేది ఒక ఏరియల్ వ్యూ చూసుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాం అనమాట. సో దట్ మనకి ఒక క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఏ ప్రాపర్టీకి వచ్చినా కూడా బై రోడ్డే వస్తాను అక్రాస్ ద కంట్రీ అంతా కూడా. ఎందుకంటే మనం కంట్రీ అంతా కూడా ప్రాపర్టీస్ మనము
డీల్ చేస్తూ ఉంటాము. అండ్ స్టార్ట్ ఫ్రమ్ శ్రీకాకుళం దగ్గర నుంచి చూసుకుంటే గోవా దాకా మనకి ఇప్పుడు ఆల్రెడీ ప్రాపర్టీస్ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ మీకు ఏదన్నా పర్టికులర్ ప్రాపర్టీ కావాలన్నా కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేస్తే మీకు సూటబుల్ ప్రాపర్టీ ఇస్తాము. అండ్ మీ దగ్గర ఏదన్నా ప్రాపర్టీ ఉంటే కూడా మేము డీల్ చేస్తాం. బట్ డెఫినెట్గా లీగల్గా క్లియర్గా ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే మేము డీల్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఏరియల్ వ్యూ చూద్దాం. సో ఇప్పుడు నేను మన కార్ ఏదైతే పెట్టామో ఇది వన్ ఆఫ్ ది రోడ్, ఇది ఇది రోడ్, ఇది వన్ ఆఫ్ ద రోడ్ ఇది. సో దీనికి ఏంటంటే మల్టిపుల్ రోడ్స్ ఉన్నాయి. సో ఈ రోడ్స్ అంతా కూడా మీరు నాకు కాల్ చేసినప్పుడు క్లారిటీ ఇస్తాను. అంటే బ్లాక్ టాప్ రోడ్కి మన ప్రాపర్టీ కరెక్ట్గా 200 మీటర్స్ వస్తుంది. అండ్ విలేజ్కి వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. అండ్ ఆపోజిట్లో కనిపిస్తున్న ఇదంతా కూడా నేను చెప్పిన 200 మీటర్స్ రోడ్ ఇది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి డ్రోన్ని మన ల్యాండ్లోకి ఫ్లై చేద్దాము. యాక్చువల్గా ఇప్పుడు కరెక్ట్గా ఆఫ్టర్నూన్ అవుతుంది. దానివల్ల నేను పక్క ల్యాండ్లో నుంచి వీడియో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆల్సో పక్క ల్యాండ్లో నుంచి నేను నీడలో నిలబడి చేయాల్సి వచ్చింది అనమాట. అదర్వైజ్ మన ప్రాపర్టీలోకి వెళ్ళి చేసేవాడిని. బట్ ఈ ఒక్క రీజన్ తోటి నేను చేయలేదన్నమాట. సో ఇప్పుడు చూస్తున్న ఇది ఎంటైర్ ప్రాపర్టీ అంతా కూడా మన ప్రాపర్టీ ఇది. అంటే ఎక్కడైతే తుమ్మ చెట్లు ఎండింగ్లో గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయో అదంతా కూడా లేక్ అది. సో ఇప్పుడు లేక్కి అదర్ సైడ్ కనిపిస్తున్న ఇదంతా కూడా 12 ఏకర్స్ ప్రాపర్టీ అనమాట. సో ఇది టోటల్ 12 ఏకర్స్ ప్రాపర్టీ. అండ్ ఈ 12 ఏకర్స్కి మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ 10 ఏకర్స్ ప్రాపర్టీ, 10 ఏకర్స్ తర్వాత రైట్ సైడ్లో ఒక చిన్న ఇట్లా కెనాల్ లాగా తవ్వి పెట్టారు. సో ఈ కెనాల్ లాగా తవ్వి పెట్టింది ఏంటంటే మనకి ఈ లేక్ నుంచి ఇంకొక లేక్కి ఒక రూట్ లాగా చేసి పెట్టారంట. సో దాన్ని ఇక్కడ తవ్వి పెట్టారు. అంటే రీసెంట్గా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇటువంటి కొత్తగా ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉందన్నమాట. సో ఇది తవ్వి పెట్టిన ప్లేస్ అది. అండ్ దీంతో పాటు చూస్తే మనకి లేక్ ఇదంతా కూడా అర్థమవుతుంది. అండ్ ఇంతకుముందు వీళ్ళు పండించిన విధంగా చూసుకున్నా, లేదంటే మనకి కొత్తగా పండించుకోవాలని చూసినా, అండ్ ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్నా కూడా చాలా అనువైన ప్లేస్ ఇది. ఎందుకంటే లేక్కి ఆనుకొని ఉంటుంది కాబట్టి మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇదంతా లేక్ ఇది. నేను ఇప్పుడు లేక్ నుంచి చూపిస్తున్న ఇదంతా బార్డర్ ఎడ్జ్కి వెళ్ళి మళ్ళీ రైట్కి తిరుగుతుంది. అండ్ ఇదంతా కూడా ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. ఆ లాస్ట్లో కూడా ఒక చిన్న రూట్ లాగా, బాటా లాగా కనిపిస్తుంది. అదంతా కూడా మన ప్రాపర్టీలో ఉన్న రోడ్డే. అండ్ ఆ రోడ్ ఇట్లా కంటిన్యూగా వస్తే ఆ రోడ్డు ఎట్లయితే ఇట్లా కొద్దిగా క్రాస్ అయ్యి మళ్ళీ ఇటు వచ్చిందో ఇదంతా కూడా మన ప్రాపర్టీయే. అండ్ ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్న ఈ సిల్వర్ ఓక్ ట్రీస్ ఇవన్నీ కూడా ఎక్కడైతే మనము ప్రాపర్టీని వీడియో స్టార్ట్ చేసామో ఆ ప్లేస్ అనమాట. సో ఇది మన టోటల్ 10 ఏకర్స్ ప్రాపర్టీ. అండ్ ఈ 10 ఏకర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే దీంతో కంటిన్యూషన్లో ఇక్కడ ఏదైతే ఇంతకుముందు తవ్వింది మనం చూసామో, ఈ తవ్విన దానికి పక్కన ఇంకొక 2 ఏకర్స్ ఉందన్నమాట. అంటే 2 ఏకర్స్ ఒక సైడ్కి ఉంటుంది. ఈ తవ్విన దాని పక్కన ఇదంతా మనకి 2 ఏకర్స్ ఉంటుంది. ఇదంతా కూడా మనము రోడ్డు బ్లాక్ టాప్ రోడ్ నుంచి వచ్చిన మట్టి రోడ్డు ఇది. సో ఈ మట్టి రోడ్డు ఇదంతా కూడా ఒక 200 మీటర్స్ ఉంటుంది. అంటే మట్టి రోడ్డుకి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. సో ఈ ఆప్షన్లో మనము ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం రూట్ని యూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు నాకు కాల్ చేస్తారో ఆ టైంలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది. అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో స్టార్టింగ్లో చెప్పినట్లుగా పైన మనకి కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఈ నెంబర్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వబడుతుంది. అండ్ మీ దగ్గర ఏదైనా మంచి ప్రాపర్టీ ఉన్నా కూడా చెప్పచ్చు. అండ్ ఒకసారి నేను డిస్టెన్స్లు కూడా మళ్ళీ ఒకసారి క్లియర్ చేసి చెప్తాను. సో దట్ మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎట్లా అంటే మనకి డిస్టెన్స్లు ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ వచ్చేసి 85 కిలోమీటర్స్ అవుతుంది కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచి. అండ్ బెంగళూరు ఎయిర్పోర్టే కాకుండా చిక్బల్లాపూర్ వచ్చేసి 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. చిక్బల్లాపూర్ కాకుండా మన గౌరీబిడ్నూరు
జస్ట్ 18 కిలోమీటర్స్ అంటే గౌరీబిడ్నూర్లో ఉన్న ఏదైతే మెయిన్ రైల్వే స్టేషన్ కానీ మెయిన్ జంక్షన్ కానీ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా 18 కిలోమీటర్స్ అవుతుంది. సో మనం ఇంతకు ముందుగా చూసినట్లుగా నైబర్స్ ల్యాండ్లో చూస్తే మనకి ఈ ఏరియాలో వాటర్ లెవెల్ కానీ అవన్నీ పుష్కలంగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఇటువంటి ప్రాపర్టీస్ హెచ్ఎస్ ప్రాపర్టీ ఛానల్లో ఇంకా చాలా రాబోతూ ఉన్నాయి. ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసము నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఛానల్ని డిస్ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను. వీటిల్లో ఫాలో అయితే మంచి మంచి ప్రాపర్టీస్ రాగానే మీకు ఇమ్మీడియట్గా అందుతాయి అన్నమాట. సో ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేద్దాం. సో చూసాం కదా, ఇది ఈ రోజుటి 12 acres. సో దీనికి ఏంటంటే మనకి బెంగళూరు టు హైదరాబాద్ హైవే నుంచి చూసుకున్నా కూడా జస్ట్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మిగతా చాలా ప్లేసెస్ ఇక్కడ నుంచి నియర్ బై వస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైతే పూణే హైవే కన్స్ట్రక్షన్లో ఉందో ఆ పూణే హైవే కూడా మనకి ఈ లొకేషన్ నుంచి ఒక 25 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ నేను హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్లో ఇటువంటివి కర్ణాటకలో చాలా ప్రాపర్టీస్ ఆల్రెడీ డిస్ప్లేలో ఉన్నాయి. మాంద్యాలో ఉన్నాయి, తర్వాత కొలెగల్లో ఉన్నాయి, అండ్ ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో కర్ణాటకలోనే ఉండటమే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా ప్రాపర్టీస్ ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు ఏదైనా పర్టికులర్ బడ్జెట్ ఉంటే నాకు సునీల్ ఈ బడ్జెట్లో ఏమైనా పర్టికులర్ లొకేషన్లో ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి మీరు నాకు క్వైరీ పెడితే నా దగ్గర ఉంటే ఇమ్మీడియట్గా పంపిస్తాను. లేకపోతే ఫ్యూచర్లో రాగానే నేను మీకు సూటబుల్గా ఉన్నాయి పంపిస్తాను. అండ్ మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ సేల్కున్నా కూడా సునీల్ నా ప్రాపర్టీ పలానా ప్లేస్లో ఉంది, అక్రాస్ ద కంట్రీలో ఎక్కడున్నా సరే పలానా ఇలా ఉంది అని దాని సిచ్యువేషన్ చెప్తే నేను దాన్ని డీల్ చేసి ఇస్తాను అనమాట. సో ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసం హెచ్ఎస్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్.